సో అలా మీరు మరి అయితే మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యువర్ టైమ్ హ్యాస్ కమ్. అంటే నాకు టైం గురించి చెప్పలేను కానివ్వండి, ఇదేదో ఇప్పుడు ఏదో జరిగిపోతుందనో లేదంటే నేను ఇప్పుడు ఏదో సాధించేస్తానని అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక్కటైతే అండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫై. ఓకే, ఇంకా అనుకున్న స్టెప్స్ ఎక్కుతున్నాను, వస్తున్నాయి మంచి అవకాశాలు, నిజంగా గాడ్ గిఫ్ట్, ఒకదాని తర్వాత ఒకటి. హ్యాపీనెస్, నాకు కావాల్సిన హ్యాపీనెస్కి నేను రెడీగా ఉన్నాను, అది తీసుకునే పొజిషన్లోనూ ఉన్నాను, అది నాకు దొరుకుతుంది. కానీ ఇంకా కావాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా బట్ అనుకోకుండా బలగం అనే ఫిల్మ్ చాలా ఎంత రికగ్నిషన్ పొందింది అంటే ఎవరు ఏం అనలేకుండా అయ్యేంత. అంటే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలైనా ఇంకా పెద్ద సినిమాలైనా బాగుంది బాగాలేదని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. బలగం గురించి మాత్రం రెస్పెక్ట్ అన్నట్టు రెస్పెక్ట్ అండి. అంటే ఆ రెస్పెక్ట్ వచ్చేసింది అందరికీ. మొన్ననే సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, చాలా మెచ్చుకున్నారు బలగం లాంటి ఫిల్మ్స్ ఎందుకు మనం ఇంకా కూడా ప్రోత్సహించకూడదని చెప్పి. సో ఆఫ్టర్ బలగం ఐ థింక్ ఐఎమ్ షూర్ మీ కర్వ్ గ్రాఫ్ ఇంకా కూడా ఇంకా మరీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ వస్తాయని అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్తేనే నేను ఆర్టిస్ట్గా దగ్గర అవుతాను. అవును, ఇది ఒక్కటే కాదు కదా, అన్నీ చెయ్యాలని నాకు చాలా ఆశ ఉంది. నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితే రావాలి. ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఎంత కష్టపడడానికి ఎంత పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ రూపలక్ష్మి గారు మీకు? ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే అందరూ బిజీ పర్సన్స్ అండి. ఇక్కడ మనం కలిసినప్పుడు హాయ్ హలో చెప్పుకోవడమే. నాకు చెప్పాను కదా, నేను కంప్లీట్గా ఫ్యామిలీ. నాకు ఇప్పుడిప్పుడే నేను బయట ప్రపంచానికి ఇదయ్యాను కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లేరండి. కాకపోతే ఇది సక్సెస్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మై డ్రీమ్ అంజలి మీ ఫ్రెండ్ నాకు తెలుసు. సూపర్, మనం కలిసాం కదండి బయట. తను చాలా మంచి ఫ్రెండ్. తనే అప్పుడప్పుడు మేము ఏదన్నా ఎప్పుడైనా టైం తీసుకుని ఏదైనా సరదా కాఫీకి దానికన్నా కలుస్తామంటే తను ఒకటే. ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుందా, అమలు మంచి వంకాయ కూర కొబ్బరి పచ్చడి చేశాను అంటే తీసుకుని వద్దాం అనుకుంటున్నాను, బాక్స్ అంతేనా? అసలు తను ఎంత హార్టీ అండ్ హార్ట్ఫుల్ అంటే తినవే రావే కనీసం కాఫీ తాగొచ్చు కదా, నేను వెళ్ళేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే. తను మాత్రం మా ఇంటి సైడ్ నుంచి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటుంది, 100 సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది. అంతే అని కొన్ని అంతే అడగకూడదు మనం. మీరు ఏం చేస్తారు? వాట్ యు డు టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రూపలక్ష్మి గారు? నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నా గురించి టైం కావాలి. నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను, బుక్స్ చదవడానికి ఇష్టపడతాను, మంచి మ్యూజిక్ వినడానికి ఇష్టం చూపిస్తాను, మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతాను. ఇవి నాకంతా ఇష్టమైనవి. కేర్ అంటే వీలైనంత ఒక 1 hour 2 hours ఎక్సర్సైజ్లు, మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి. కానీ టఫ్ జర్నీ అంటే ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు. అవునండి, మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైం మీది అని ప్యాషన్ వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. ఖచ్చితంగా చేయాలి కదండి. ఇప్పుడు వాళ్ళు నన్నేమీ అడగలేదు మమ్మల్ని కనమ్మా అని, నేనే తీసుకొచ్చాను ఈ ప్రపంచానికి. అవును, వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే. అవును, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సినిమాలు మీరు సైన్ చేస్తున్నారు? శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి, ఇంద్రగంటి మోహన కృష్ణ గారి డైరెక్షన్లో. తర్వాత మన దేవరా చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ దేవరా. అది కూడా బాగుందండి క్యారెక్టర్. మరి అది ఎట్లా వస్తుందని మనకు తెలియదు. దేవరలో ఏంటో క్యారెక్టర్ మీది? అది చెప్పలేము, అసలు ఉందో లేదో తర్వాత మనకేం తెలియదు కాబట్టి చేశాను. అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట. ఇదే బలగం చూశాక